డీజే సౌండ్స్ పై సిబి ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మరి డీజే చప్పుళ్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సౌండ్ కట్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా? పార్టీ అయినా పండగైనా ర్యాలీ అయినా డీజే ఉండాల్సిందే. ఫుల్ సౌండ్ పెట్టి డాన్సులు వేయాల్సిందే. ప్రస్తుతం డీజే అవుట్ ట్రెండ్ గా మారింది. అయితే డీజే సౌండ్స్ పై వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. చెవులకు చిల్లులు పట్టమే కాదు, భారీ శబ్దాలకు హార్ట్ అటాక్ సైతం వస్తున్నాయంటూ ప్రముఖులు సైతం పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. డీజే వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సైతం ఆరా తీయడంతో సిపి ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మత సంఘాల ప్రతినిధులు, పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డీజే ఉండాలా వద్దా అనే దానిపై చర్చించారు. పలువురు పెద్దల నుంచి కూడా డీజే చప్పుళ్లపై ఫిర్యాదులు వచ్చాయన్నారు సిపి ఆనంద్. రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరు కూడా అరే ఇది ఏంటి, ఎందుకు ఇట్లా అయిందని అడిగి తెలుసుకున్నారు. ఇటు డీజేలపై నిషేధం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. డీజే వృత్తిగా బతికే వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు. వాహనాలకు స్పీడ్ లాక్ పెట్టినట్టే డీజేలకు కూడా సౌండ్ లిమిట్ పెట్టాలన్నారు. ఉత్సవాల నిర్వహణ చేతకాక డీజేల మీద పడుతున్నారని మండిపడ్డారు.